వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ప్లాస్టిక్ మన జీవితాలను నాశనం చేస్తుంది, అదొక పెనుభూతం, క్యాన్సర్ కారకం అంటూ దాదాపు ఒక యుద్ధం ప్రకటించారు. అలాగే సినిమాల్లో సినిమా థియేటర్లో సినిమా ముందు వచ్చేటువంటి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అడ్వర్టైజ్మెంట్ లాగా ప్లాస్టిక్ మీద ఒక పెద్ద ఉపన్యాసం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో. ఈరోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన. ఇప్పుడు మరి ఇక అదంతా లేనట్టేగా, ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్యకారకమైనటువంటి ప్లాస్టిక్ పరిశ్రమల మీద కూడా మేము ఉక్కుపాదంతో వాటిని అణిచివేస్తాం అనేలాగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఇక నీటి మూటలేనా, ఇంకా అది అమలుకు సాధ్యం కానట్టేనా అని రాజకీయ పరిశీలకులు చర్చ జరుగుతోంది. ఎందుకు అని అంటే తాజాగా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు అలాగే బోండా ఉమా మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో పరిశ్రమ కాలుష్యానికి సంబంధించి దానికి బోండా ఉమా కామెంట్కి విమర్శకి సమాధానం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. పరిశ్రమల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. సో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా వాటి మీద యుద్ధం, ఆ వ్యర్థాల మీద యుద్ధం ఇవన్నీ లేదు. సో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా వాటి మీద యుద్ధం, ఆ వ్యర్థాల మీద యుద్ధం ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. స్టేట్మెంట్లకి నాయకుల స్టేట్మెంట్లకి విలువ లేదు అని దీంతో రూఢి అయిపోయింది అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు.